ఆ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియోని చూసి ఇలా చేసి వెళ్ళండి. ఇప్పటిదాకా తిరుమలకు వెళ్ళింది ఒక ఎత్తు, ఈ వీడియో చూసి తర్వాత వెళ్ళేది ఇంకో ఎత్తు. తిరుమల అంటే ఇంకా వెంకన్న దర్శనం అంటే ఎవరు ఇష్టపడని వారంటూ ఉండరండి. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళానని ఉంటాము. ఏ ఆపద వచ్చినా స్వామిని కోరుకుంటాం. ఎన్ని ఇబ్బందులు పడినైనా ఆ స్వామి దర్శనం అయితే చేసుకుంటామండి. ఆ పొర్లు దండాలు, కాలినడక, ఇలా ఎన్ని రకాలుగా వేడుకుంటామో అంతటి మహిమాన్వితమైన స్వామివారు ఆ ఏడుకొండల స్వామివారు. అయితే ఇప్పటి నుండి ప్రతిసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఇలా చేసి చూడండి, చాలా మంచిది. ఆ స్వామివారికి కర్పూరం అంటే, అందులోనూ పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడ స్వామివారి ఎదురుగా కర్పూర హారతులు, కర్పూర నీరాజనాలు ఎన్నో ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 108 పచ్చ కర్పూరం కానీ, మామూలు కర్పూరం కానీ, హారతి కర్పూరం తీసుకొని స్వామివారికి గోవిందనామాలు కానీ, అష్టోత్తర శతనామాలు కానీ చదువుకుంటూ స్వామివారికి కర్పూరం సమర్పించాలి. ఇలా సమర్పించిన కర్పూరాన్ని మళ్ళీ మనం స్వామివారికి ఇలాగే ఒక బాక్స్లోని తీసుకువెళ్ళి మనం ఎదురుగా కొబ్బరికాయ కొడతాం కదా బేడి ఆంజనేయ స్వామి దగ్గర, అక్కడ ఈ హారతి కర్పూరాన్ని వెలిగిస్తూ మన సమస్యలు ఎలాంటివైనా ఆర్థికము, ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, సంతానము ఇవన్నీ చెప్పుకుంటూ మన హారతి కర్పూరం వెలిగిస్తే ఎలాగైతే కరిగిపోతుందో మన బాధలు కూడా అన్ని కరిగిపోతాయి ఆ వెంకటేశ్వరుని దయ వల్ల. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.